నమస్తే అందరికీ, వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు పప్పు పాలకూర రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఇది వర్కింగ్ ఉమెన్కి అయితే ఇట్ట అయిపోతుందండి. జనరల్గా ఆకుకూరలు వండాలంటే చాలా విసుగ్గా ఉంటుంది కదా, అవన్నీ తీయడం కడగడం చాలా టైం టేకింగ్. కానీ ఈ ఆకుకూరలో ఉన్నన్ని బెనిఫిట్స్ మనకి నాన్ వెజ్లో కూడా దొరకదండి. కాబట్టి ఖచ్చితంగా ఆకుకూరలు ఎవరైనా ఇష్టపడలేని వాళ్ళు ఉంటే డైలీ ఆకుకూరని మీ డైట్లో చేర్చుకోండి. ఇది చాలా మంచిది. సో మనం పప్పు పాలకూర రెసిపీలోకి వెళ్ళిపోతే ముందుగా కందిపప్పు తీసుకున్నానండి. బాగా వాష్ చేసుకుని కుక్కర్లో వేసుకొని, అలాగే పాలకూరని తీసుకున్నాను. అది కూడా చక్కగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకుని దాంట్లోనే 2 పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అలాగే కాస్తంత ఆయిల్ వేసి మునిగినంత వరకు కొంచెం వాటర్ పోసి ఒక్కసారి బాగా కలుపుకుని మనం కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి 3 నుంచి 4 విజిల్స్ తెప్పిస్తే సరిపోతుందండి. సో ఈ ఆకుకూర పప్పుని మనం డైలీ మన మీల్స్లో చేర్చుకోవడం వల్ల మనకి ఎన్నో బెనిఫిట్స్ అండి. ఆకుకూరలు జనరల్గా కళ్ళకి చాలా మంచిది కదా, చాలా విటమిన్స్ ఉంటాయి. అలాగే పప్పు కూడా మనకి చాలా అంటే నాన్ వెజ్లో లేనటువంటి ప్రోటీన్స్, విటమిన్స్ మనకి పప్పులో దొరుకుతాయి. సో ఈ రెండింటి కాంబినేషను మన హెయిర్కి కానీ, స్కిన్కి కానీ, బాడీలో స్ట్రెంగ్త్కి కానీ చాలా ఉపయోగపడుతుంది. సో ఎవరైనా ఇప్పటి వరకు ఆకుకూరని మీ లంచ్లో కానీ, మీ డిన్నర్లో కానీ చేర్చుకోకపోతే ఖచ్చితంగా మీ డైట్లో ఏదో ఒక పూట చేర్చుకోండి. ఇది రోటీతో, రైస్తో చాలా బాగుంటుంది. సో ఈ ఆకుకూర పప్పు మీరు ఖచ్చితంగా మీ డైట్లో యాడ్ చేసుకుంటారు కదూ. సో ఇప్పుడు మనం పప్పు కూడా ఉడికిపోయిందండి. దాన్ని దించి చక్కగా ఒకసారి కలుపుకొని కొద్దిగా కారం, ఉప్పు వేసి మరొక 5 నిమిషాలు ఉడకపెట్టుకొని పోపు పెట్టేసుకోవడమే. ఇక్కడ ఉన్న ఒక చిన్న చిట్కా అండి, పోపు వేసుకునేటప్పుడు పప్పులో ఎప్పుడు నెయ్యి తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను కూడా 1 టీ స్పూను ఆవు నెయ్యి యూజ్ చేశానండి. సో ఆవు నెయ్యితో చేస్తే మనకి దాని నుంచి కూడా చాలా విటమిన్స్ వస్తాయి. కాబట్టి నేను ఆవు నెయ్యి యూజ్ చేస్తున్నాను. కావాలంటే ఆయిల్ తాలింపు కూడా వేసుకోవచ్చు. సో దీంట్లోనే కాస్తంత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, అలాగే మనం ఇక్కడ ఈ ఆనియన్స్ వేసుకుంటున్నాం కదండి. ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే మన పప్పుకి మరింత అడిషనల్ టేస్ట్ యాడ్ అవుతుందండి. సేమ్ హోటల్లో కొనుక్కున్న పప్పులాగే ఉంటుంది. సో ఆనియన్ బాగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని కొద్దిగా వెల్లుల్లి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసి పోపు పెట్టేసుకోవడమేనండి. అంతేనండి. మరి నచ్చిందా? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఆకుకూర క్లీన్ చేసుకోవడమే లేటు. మరి మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం కామెంట్ పెట్టండి. మరి ఈ ఛానల్ చూసి ఎవరైనా ఈ రెసిపీ ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.